నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ కొనసాగుతోంది. కానీ ఫైర్ విల్ బి ఫైర్, ఐ ఆమ్ ద ఫైర్ అంటూ రెచ్చిపోతున్నారు ఇరు దేశాల పాలకులు. ఏకంగా ఇరాన్పై సైనిక దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. అయితే గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు మెరుపు దాడులకు స్మాల్ బ్రేక్ ఇచ్చారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని తేల్చి చెబుతున్నారు అగ్రరాజ్య అధినేత. చర్చలు విఫలమై ఒప్పందం కుదరకపోతే విధ్వంసకర రీతిలో దాడి చేస్తామని హెచ్చరించారు ట్రంప్. కొద్ది రోజులుగా అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ హార్మోజ్ జలసంధి అణు కార్యక్రమం విషయాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 14 పాయింట్ల శాంతి ప్రణాళికను పాక్ మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్కు పంపింది టెహ్రాన్. దాన్ని కూడా ట్రంప్ తిరస్కరించారు. దేశ హక్కులను పరిరక్షిస్తూనే తాము చర్చల్లో పాల్గొంటున్నామన్నారు ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్. ప్రజల చట్టపరమైన హక్కుల విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మర్డర్కు ప్లాన్ చేస్తోంది ఇరాన్. వాళ్ళిద్దరినీ హతమార్చిన వారికి $58 మిలియన్ బహుమతి ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. అంటే మన కరెన్సీలో 561 కోట్ల రూపాయలన్నమాట. అందుకోసం ఇరాన్ పార్లమెంటు బిల్లును సిద్ధం చేస్తున్నట్టు నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ పాలసీ కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజ్ ప్రకటించారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిగినటువంటి వైమానిక దాడుల్లో నాటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతోంది టెహ్రాన్. ట్రంప్, నెతన్యాహులను హతమార్చడానికి రివార్డును ప్రతిపాదించే బిల్లుపై ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుంది. తాజాగా అజీజ్ స్టేట్మెంట్ ఆజ్యం పోసినట్టయింది. గతంలో టెహ్రాన్ తనపై హత్యాయత్నం చేస్తే అమెరికా వారిని పూర్తిగా భూమిపై లేకుండా తుడిచిపెట్టేస్తోందని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే తుపాకుల వాడకంపై పౌరులకు శిక్షణ ఇస్తోంది ఇరాన్. ఆత్మ సంరక్షణకు ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే రోజుల్లో దాడులు తీవ్రతరం కావచ్చన్న అంచనాలతో వీధి పోరాటాలకు టెహ్రాన్ రెడీ అవుతోంది. అందుకోసం పబ్లిక్ గన్ కియోస్కులను ఏర్పాటు చేసింది. తుపాకీని భాగాలుగా విడగొట్టడం, తిరిగి బిగించడం, ఆయుధాన్ని గురిపెట్టడం, లోడ్ చేయడం, శుభ్రం చేయడం వంటివి ఇరానీయులు నేర్చుకుంటున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేయండి అంటూ ఇరాన్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మసీదులు కూడా దీనికి వేదిక అవుతున్నాయి. ఇప్పటికే లక్షల మంది వాలంటీర్లు ముందుకొస్తున్నారు. అలాగే సైనిక శక్తిలోకి మహిళలను ఆకర్షించడానికి తమకు నారీ శక్తి మద్దతు ఉందని చెప్పేందుకు పింక్ ఉద్యమాన్ని చేపట్టింది ఇరాన్. క్షిపణులు, డ్రోన్లు, ఆయుధాలకు గులాబీ రంగులేస్తూ యువత, మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ అధికారిక టీవీ ఛానళ్లు ఓఫోక్, ఛానల్ 3లో న్యూస్ యాంకర్లు లైవ్ స్టూడియోలోనే తుపాకులు పట్టుకుని కాల్పులు జరిపి దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమంటూ ప్రజల్లో జాతీయవాదాన్ని రేకెత్తిస్తున్నారు. గతంలో మతపరమైన ఫత్వాలతో ఇరాన్ హెచ్చరికలు చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా పార్లమెంటులో చట్టబద్ధంగా బౌంటీ బిల్లును తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అయితే అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధంతో తమ ప్రాంతమే అతలాకుతలం అవుతుందని భావించిన గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. ఇరాన్ ప్రతిపాదించినటువంటి ఈ 14 పాయింట్ పీస్ ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించినప్పటికీ కూడాను ట్రంప్ తిరస్కరించారు. ఇక్కడ ఇరాన్ ఏమో వాళ్ళ ప్రెసిడెంట్ దేశ హక్కుల విషయంలో వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు అని ఆయన భీష్మించి కూర్చున్నారు. సో ఈ మొత్తం సినారియోలో
ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైనటువంటి ఒక మిడిల్ గ్రౌండ్ అనేది సాధ్యం అవుతుందంటారా? ఏంటి మధ్య మార్గంగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ట్రంప్ డిమాండ్స్ వాటిలో ఉన్నటువంటి ప్రధాన అడ్డంకులు అంటే ఏం చెప్తారు సార్? రోజా గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఆ ఒక్కటి అడక్కు అని ఒక సినిమా వచ్చింది. ఆ ఒక్కటి అడక్కు అంటుంది ఇరాన్. ఎందుకంటే అణు ఒప్పందంలో అణు శక్తి మీకు ఉందో శుద్ధి చేసిన యురేనియం 70% వరకు శుద్ధి చేశారు. అది మాకు అప్పగించమని అమెరికా కోరుతుంది. ఆ ఒక్కటి అడుగుతారు, వీరు కోరుతున్నారు. మిగతా 14 అంశాలు ఆ ఒకటి మినహాయించి మిగతా 14 అంశాలు ఇరాన్ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపింది. వారికి కావాల్సింది అది కాదు, మొత్తం యురేనియం అప్పచెప్పాలి. ఒక అణ్వాయుధాల దేశంగా ఇరాన్ ఉండకూడదు అని దాన్ని. ఇంకోటి ఏంటంటే అసలు అమెరికా ఇప్పటిదాకా ఏమంటారు దాన్ని కాల్పుల విరమణ దాన్ని చాలా వరకు బ్రీతింగ్ మన పీరియడ్ గా చూస్తుంది. అంటే ఒక రకంగా ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా అమెరికా భావించింది. అందుకే అమెరికా చర్యలు వేరుగా ఉన్నాయి, మాటలు వేరుగా ఉన్నాయి. మాటలు కూడా దాపుతున్నాయి. చంపేస్తాం, కొట్టేస్తాం అంటుంది అమెరికా అధ్యక్షుడు. మాట్లాడితే ఇరాన్ ఏం చేస్తాం, మన ప్రపంచ పటం మీద ఉండకుండా చేస్తామని కూడా మాట్లాడి చూసాం కదా మనం. కనుక ఆ మాటలు కూడా దాటుతున్నాయి, చేతలు మాత్రం దాటం లేదు. ఇప్పటిదాకా అమెరికా అఫెన్సివ్ ధోరణి పోయింది రోజుగా. ఇప్పుడు ఇరాన్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇరాన్ మరింత అఫెన్సివ్ ధోరణి చూస్తున్నాం. ప్రపంచ పరిణామాలు చూస్తుంటే ముఖ్యంగా ఇరాన్ చేసే పని ఏంటంటే ఆత్మహత్య సదృశ్యమైంది అంటే అంటున్నారు. ఎందుకంటే ఇరాన్ 3 పొరపాట్లు చేస్తుంది. అమెరికా ఎట్లా పొరపాటు చేసింది, అలీ ఖమేనీతో సహా 44 మందిని ఒక్క వేటుతోని 28 ఫిబ్రవరి అన్నట్టు వేటు వేసింది. దానికి ప్రతిగా మన ఇజ్రాయెల్ అధ్యక్షుడిని అట్లాగే అమెరికా అధ్యక్షుడిని ఆయన నెతన్యాహు అట్లాగే ట్రంప్ చంపేస్తామని ఫత్వా జారీ చేసినట్టు లెక్క. ఫత్వా కంటే ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపుకొని చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదేమవుతుందంటే కుక్కను చంపుదామనుకున్నవాడు పిచ్చి కుక్క అని ముద్ర వేయడానికి ఒక అవకాశాన్ని ఇరాన్ ఇచ్చినట్టు అమెరికా అధ్యక్షుడికి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడికి ఒక సాక్ ఏంటంటే గతంలో ఇరాక్ అధ్యక్షుడిని సద్దాం హుసేన్ చంపడానికి ప్రధానమైన సాక్ ఏం చూపించారు, అక్కడ ఇరాక్ వాళ్ళకి అణ్వాయుధాలు ఉన్నాయనే కదా సాకు. తర్వాత నిరూపించలేకపోయింది. అసలు అమెరికా ఎక్కడ గెలిచింది కనుక మన వియత్నాం నుంచి మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ లో 25 తిష్ట వేసింది మొదలుకొని ఇరాక్ అధ్యక్షుడిని చంపడం మొదలుకొని ఎక్కడ కూడా పలాయనవాదం చిత్తగించింది కానీ ఏం లేదు. ఇప్పుడు పలాయనవాదంలో ఉన్న ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఇప్పుడు అమెరికా పలాయనవాదంలో ఉంది, చిత్తగించిందే లెక్క. కానీ దాన్ని మరింత రెచ్చగొట్టే చర్య మాత్రం ఇరాన్ అంటున్నాను. ఇప్పుడు ఇరాన్ తప్పుకు తప్పు మళ్ళీ ఒప్పందం చేస్తున్నది. 3 రకాలు నష్టపోద్ది అంటున్నారు. అసలు యాక్చువల్గా ఇరాన్ లో అలీ ఖమేనీ చనిపోక ముందు వేలాది మంది ఆ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ప్రజలు వీధిలోకి వచ్చారు, పెద్ద ఎత్తున గడబడి చేశారు. కానీ ఏమైంది, ఎప్పుడైతే అలీ ఖమేనీ చనిపోయిండో, శత్రువు చనిపోయిన తర్వాత మళ్ళీ సానుభూతి పెరిగి మనం ఇరానీలు అందరం ఒకటి, అమెరికా వాడు వచ్చి మనం లేకపోతే ఇజ్రాయెల్ వాడు వచ్చి మనం చంపేశారు మన నాయకుడిని అని చెప్పి జాతీయవాదాన్ని ప్రోత్సహించి ఇప్పటికీ ఆ పాత ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు, అక్కడ లేరని కాదు. కానీ వాళ్ళది మైనార్టీ అయింది, వాళ్ళ గొంతు ఎక్కడో పోయింది, అరణ్యరోధన అవుతుంది. నిజంగా చెప్పాలంటే జాతీయవాదంతో వాళ్ళ ఇరాన్ చాలా ముందడుగు వేసింది అంట. దానివల్ల ఏమైందంటే మీరు ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ప్రజలకు లక్షలాది మంది ప్రజలకు తుపాకులు ఇవ్వడం. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటికే 6 లక్షల మంది IRGC సేనలు ఉన్నాయి వాళ్ళకు, మరో 3 లక్షల మంది మన సాంప్రదాయ మామూలు సైన్యం ఉన్నది వాళ్ళకు, 9 లక్షల నుంచి 10 లక్షల దాకా సైన్యం ఉన్నది. అట్లాగే ఆయుధాలు కూడా ఇంకా తీయని ఆయుధాలు, ఇంకా వెలుగు తీయని ఆయుధాలు చాలా ఉన్నాయి, మేము దాంతో దాడి చేస్తామని ఇరాన్ ఇప్పటికే ప్రగల్భాలు పలుకుతుందా, అసలుకు వస్తుందంటే ఇప్పటిదాకా ఇరాన్ ఆయుధాల గురించి సరైన అంచనా లేకుండా ఇజ్రాయెల్ కానీ అమెరికాకి అంతకన్నా అంచనా లేకుండా పోయింది కనుక ఉండొచ్చు కూడా. కనుక కొత్తగా తయారు చేసే క్రమంలో 3 విధానాలు పాటిస్తుంది. ఆత్మాహుతి దళాలను తయారు చేసుకోవడం, దాంతో పాటు వాళ్ళ తుపాకులు వాళ్ళ శిక్షణ ఇవ్వడం. అది కేవలం ఫీల్డ్ లెవెల్లో ఇస్తే తక్కువ ప్రచారం అవుతుంది కనుక వాళ్ళ అధికారిక టీవీల్లో యాంకర్లే తుపాకులు బట్టి దాన్ని విప్పదీయడం, దాన్ని గుడిపెట్టడం, పేల్చడం చేస్తున్నారంటే ఇది ఒక మాస్ శిక్షణ అన్నట్టు, అంటే ఆన్లైన్ శిక్షణ లాంటి పనికి వస్తుంది. కనుక ఇవన్నీ కూడా ఇరాన్ చేస్తున్న తప్పులు అంటుందండి, దాన్ని సమర్థిస్తలేదు. రాజు కంటే మొండివాడు బలవంతుడే కావచ్చు, కానీ ఒకసారి రాజు తలుచుకుంటే మొండివాడు కూడా చనిపోతారు కదా. ఇప్పుడు జరుగుతుంది అదే. అది ఒక్కటి చనిపోకుండా పౌరులకి శిక్షణ ఇవ్వడము ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ అమెరికా ఇజ్రాయెల్ అధికారులను హతమార్చడానికి పార్లమెంట్ లో ఈ బౌంటీ బిల్లును చట్టబద్ధం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. అంటే ఒక సావరెన్ స్టేట్ ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకోవడము, ఇట్లాంటి చట్టాన్ని తీసుకురావడం అనేది డిప్లొమాటిక్ గా అక్కడ ఉన్నటువంటి నార్మ్స్ ను ఉల్లంఘించినట్టు కాదంటారా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు అమెరికా యుద్ధాన్ని చేయడం ఎంత తప్పో, ఇప్పుడు ఇట్లా ఇద్దరు అధ్యక్షుడిని చంపుతామని ప్రకటన చేయడంతో పాటు ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం, న్యాయవాదికి చెప్తున్నాడు వ్యతిరేకం అంటున్నాడు.
గతంలో చూశారు కదా, ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిందే అబద్ధం, సరైంది కాదు, మీరు ఐక్యరాజ్య సమితి మనకు చెప్పకుండా చేసిరని చెప్పి ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో చుక్కెదురైంది, ప్రజల్లో పార్లమెంట్ అమెరికన్ కాంగ్రెస్ లో చుక్కెదురైంది. అది అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఆ రకంగా తీర్మానం చేసిన అనుకోండి, ఇది అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను అధిగమించడమే, యుద్ధాన్ని సంబంధించిన రూల్స్ ను అతిక్రమించడం అవుతుంది. కనుక ఇరాన్ చెప్తుంది ఇప్పటి నుంచి అంత తప్పే అంటున్నాడు. గతంలో చేసిన తప్ప ఒక్క పక్కన కనీసం వన్ సైడ్ ఉండే అమెరికా అన్యాయంగా ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసిన ఒక సానుభూతి ఉండే. ఇప్పుడు ఆ సానుభూతి కూడా పోతుంది. ఇప్పుడు ఈ 3 చర్యలు ఉన్నాయి. ఒకటేమో పౌరులకు శిక్షణ కూడా వాళ్ళ ఆత్మరక్షణ అనుకుందాం వచ్చేప్పటికి, కానీ ఎదుటి వారిని చంపుతామని దానికి రివార్డు ప్రకటించి సుమారు 561 కోట్లు, యాక్చువల్గా ఇప్పుడు $100 విలువ 100 రూపాయలు చేరింది అనుకోండి, అది సుమారు 600 కోట్లకు వస్తున్నట్టు లెక్క. 600 కోట్ల రూపాయల రివార్డు ప్రకటిస్తున్నామని అంటే అచ్చంగా ఈ ప్రభుత్వ టెర్రరిజంగా దీన్ని భావించవలసి వస్తుంది. అప్పుడు ఏమైంది అంటే అమెరికాకు సాకు దొరుకుతుంది. ఇప్పటిదాకా యుద్ధానికి అనుమతి ఇవ్వాలి ఐక్యరాజ్య సమితి, ఎక్కడా కూడా ఈ అఫీషియల్ యుద్ధం చేయడమే, యుద్ధం చేయడానికి ముందు చేయాల్సిన ప్రక్రియ అంతా పూర్తి చేయలేదు, మీరు ఆకస్మికంగా దాడి చేశారని అమెరికాని అవిశంసిస్తుంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా. అటువంటిది ఇప్పుడు దానికి ఇరాన్ చేసే ప్రకటన అనుకోండి, ఆటోమేటిక్ గా మేము చూసారా మన అధ్యక్షుడిని చంపుతా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం అనే మాట అమెరికా అంటది, ఇజ్రాయల్ కూడా. కానీ 2 దేశాలు కలిసికట్టుగా దాడి చేయడానికి వాళ్ళకు బేస్ లైన్ కల్పించినట్టు అవుతుంది ఇరాన్ అంటున్నాడు. వాళ్ళు ఆత్మరక్షణ చేసుకోవచ్చు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఇక్కడ. అసలు ఖతార్ లాంటి దేశం అయితే ఎంత బాధపడుతుందంటే మిగతా దేశాలకైనా పైప్ లైన్ దీని ద్వారా పోవచ్చు, అది సముద్రంలోకి చొచ్చుకుంటుంది. మన మ్యాప్ రీడింగ్ బాగా నాకు అలవాటు కనుక సముద్రంలోకి చొచ్చుకున్నట్టున్న ఖతార్ అయితే దాంతోనే చమురుతోనే పెరిగింది, చమురుతోనే ఇవాళ ఇబ్బంది పడుతుంది, చమురు బయటకు పంపలేక ఉండలేక ఇబ్బంది పడుతుంది. ఇవాళ చాలా వరకు అటువంటి గల్ఫ్ దేశాలన్నీ కూడా, అంటే ఇరాన్ ప్లాన్ ఏమనుకుంటున్నాను రోజా గారు, ఒక రకంగా చెప్పాలంటే ఇంత ఒత్తిడి చేస్తే తప్ప అమెరికా మిత్ర దేశాలని మిగతా గల్ఫ్ దేశాలు అమెరికా మీద ఒత్తిడి చేసి యుద్ధాన్ని ఆపుతాయేమో అని అనుకుంటున్నాను. కానీ నిజానికి గల్ఫ్ దేశాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి యుద్ధాన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తున్నాయి. బట్ ఇన్ కేస్ కనుక సార్ అమెరికా ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధమే అనేది జరిగితే అక్కడ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఈ గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? చాలా. నేను ఖతార్ ఉదాహరణ చెప్తాను. ఇప్పటికే 17% మన చమురు క్షేత్రాల మీద అమెరికా స్థావరాలు ఉన్నాయని చెప్పి ఖతార్ మీద దాడి చేసింది ఇరాన్ కదా, పూర్తిగా ధ్వంసం చేస్తుంది. 17% అంటే చాలా తక్కువదేగా. అట్లాగే మిగతా ధ్వంసం కాని చోట్ల కూడా అనేక పోర్టులు, అంటే రోజు కలకలలాడుతూ ఉండే పోర్టులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి చమురు సప్లై ఒక్కటి కూడా లేకుండా పోయింది. అంటే $100 కోట్ల తొలదిగిన ఖతార్ లాంటి దేశం, యుఏఈ కానీ లేకపోతే బహ్రెయిన్ కానీ, ఈ దేశాలన్నీ ఆర్థిక పునరులిపోయింది. యాక్చువల్గా ఈ యుద్ధం 2 దేశాలకి పరిమితం అయితే ఏం కాకపోయేది. ఉదాహరణకు మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనుకోండి, దానివల్ల మన ప్రపంచం అంతా ఆ 2 దేశాలకి నష్టమైన లాభమైన జరిగింది. కానీ మిగతా దేశాలకు నష్టమయ్యేది ఏది ఉందో, ఒకటి ప్రత్యక్షంగా గల్ఫ్ దేశాలు నష్టపోతున్నాయి, ఏది ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల. పరోక్షంగా మనలాంటి దేశాలతో సహా కష్టపడుతున్నాం. మన నయం ఇంకా ఆ లెక్కన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అసలు ఆఫ్రికన్ కంట్రీస్ చూడండి, అన్నమో రామచంద్ర అంటున్నారు వాళ్ళు. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే గల్ఫ్ యుద్ధం కేవలం గల్ఫ్ కే పరిమితం కాదు, ఇరాన్ అమెరికా యుద్ధం ఆ 2 దేశాలకు లేకుంటే 3 దేశాలకు పరిమితమైంది కాదు, ఇవాళ గల్ఫ్ దేశాలకన్నీ పెద్ద సంకటం వచ్చింది. అంటే ఇరాన్ ప్లాన్ ఏంటంటే ఇట్లాంటి ప్రకటనలు చేస్తే కనీసం గల్ఫ్ దేశాలు అమెరికాను ఒప్పిస్తాయేమో యుద్ధం విరమణకు అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే యుద్ధ విరమణ కాల్పుల విరమణ కొనసాగుతున్నట్టే లెక్క. అమెరికాకు ఒక సువర్ణ అవకాశం, అంటే అమెరికా వెనుక్కుపోవడానికి ఆ బ్రీతింగ్ పీరియడ్ తీసుకోవడానికి అవసరమైన వెసులుబాటే తీసుకున్నట్టున అసలు ఈ కాల్పుల విరమణకు ఇరాన్ కంటే అమెరికానే ఎక్కువ ప్రయత్నం చేసింది అంటున్నాడు. పాకిస్తాన్ లాంటి దేశాన్ని పట్టుకొని అమెరికాని ఎక్కువ ప్రయత్నం చేసింది. ఇప్పుడు మొన్నటిదాకా వన్ సైడ్, అంటే అమెరికా రాజీ ప్రతిపాదన చేసింది, ఇరాన్ తిరస్కరించి వస్తుంది. ఇప్పుడు ఇరాన్ ప్రతిపాదనలు అమెరికా తిరస్కరిస్తుంది. ఎందుకంటే ఆ ఒక్కటి తప్ప మిగతా మాకు సంబంధం లేదు, మీరు అణ్వాయుధాలు తయారు చేసే వాటిని అప్పచెప్పాల్సిందే అనే మాట గట్టిగా అమెరికా మాట్లాడుతుంది. యురేనియం శుద్ధి చేసిన యురేనియం, అది కూడా ఇంకా పూర్తి కాలేదు. అసలు అణ్వాయుధాన్ని తయారు చేయాలంటే 100% కావాలి, 99% కావాలి. అది కాలేదు. కానీ ఆ 70% దైనా మాకు అప్పగిస్తారా లేక ఇంకేదైనా ప్రయత్నం చేస్తారు అంటే అవసరం అనుకుంటే పాకిస్తాన్కి అప్పగించమని పరోక్షంగా సూచన అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే డైరెక్ట్ గా అమెరికాకి అప్పగించకపోతే పాకిస్తాన్కి అప్పగిస్తే అదో సమస్య అంటున్నాను. ఇప్పటికే కొన్ని దేశాలకు, ఇప్పుడు మన అమెరికా వ్యతిరేకంగా ఉన్న దేశాలకు పాకిస్తాన్ సైన్యాన్ని పంపింది. నిన్న చూసాం మనం, పాకిస్తాన్ 8 లక్షల మంది సైన్యాన్ని అటు పక్కన అటు పంపిందట. మరి అందుకనే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలు కూడా పాకిస్తాన్ ఈ రకంగా సాయం చేస్తుంది. అంటే పాకిస్తాన్ డ్యూయల్ గేమ్ ఆడుతున్నది. దీన్ని గ్రహిస్తలేదు మన అమెరికా గ్రహిస్తలేదు. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ 3 చర్యలు అంటున్నాను నేను.
ఒకటి తమ తమ ప్రాణాలు రక్షించుకొని తమ దేశాన్ని రక్షించుకోవడానికి తమ పౌరులను సరే జాతీయవాదము ఏ పేరు మీదో రెచ్చగొడుతుంది. కానీ అట్లా రెచ్చగొట్టిన వాడు చాలా మంది మన కాలగర్భంలో కలిసిపోయారు. రోజా గారు మీ అందరికి తెలుసు హిట్లర్ ఏం చేసినాడు, జర్మనీ జాతీయవాదాన్ని రెచ్చగొట్టాడు. ఏమైంది, తానే ఆ జాతీయవాదంతో చంపబడ్డాడు. చూసినాం కదా మనం. అట్లా అలెగ్జాండర్ కానీ నెపోలియన్ కానీ ఎవరైనా సరే జాతీయవాదాన్ని రెచ్చగొట్టిన నియంతలు కానీ లేకుంటే అప్పటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అదే జాతీయవాదంతో చనిపోయారు అంటున్నారు. అంత దూరం అవసరం లేదు, కోరిక తప్పుగా వచ్చు. కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ గారు వింద్రను వాళ్ళని చేస్తే ఏమైంది, చివరికి అదే ఉగ్రవాదానికి బలి కావాల్సి వచ్చింది కదా, అంగరక్షణ కావాల్సి వచ్చింది కదా. అందుకని ఇక్కడ ఏంటంటే ఆ కాలుగాలు నిలిచడానికి ఇందిరాగాంధీ అటువంటి ప్లాన్ ఎట్లా చేసిందో ఇప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటున్నారు. ఒకవేళ అమెరికా అధ్యక్షుడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడిని చంపుతాము అని బిల్లు కనుక పాస్ చేస్తే ఖచ్చితంగా రేపు అంతర్జాతీయ సమాజం ఇరాన్ తప్పుపడుతుంది, అమెరికాను తప్పుపడుతుంది. అవును, వాళ్ళ అధ్యక్షుల ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి కదా అంటారు. మరి మీరెందుకు ప్రాణాలు తీశారు అంటారు అనుకోండి. తప్పు వన్ సైడ్ ఉంచాలి కదా, ఒకవైపు నేరం ఉంచాల్సిన బాధ్యత ఇరాన్ లేదా అనే మాట కూడా వస్తుంది. కనుక ఇరాన్ చేసే ప్రతి అడుగు చేసే ప్రతి చర్య కూడా ఇవాళ ఆ ఒక్క దేశానికి నష్టం కాదు, గల్ఫ్ దేశాలన్నిటికీ నష్టం అవుతుంది. కనుకనే గల్ఫ్ దేశాలు అచ్చంగా అమెరికాకు మొరబెట్టుకుంటాయి, మీ ద్వారా మీరు నష్టపోతున్నామని. గల్ఫ్ దేశాలు కూడా గ్రహించాల్సిన అవసరం ఏంటంటే అమెరికాను కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళు కూడా తీసుకోవాలి. ఇప్పటిదాకా మౌన ప్రేక్షకులుగా కూర్చున్న వాళ్ళు నష్టం వాళ్ళకి అయ్యేదాకా కూర్చున్నారు కదా, నష్టమైంది కదా వాళ్ళకైతే. అందుకని మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా అమెరికానే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, అమెరికాని కొద్ది రోజులు ఆగమని చెప్పాల్సిన అవసరం ఉంది. అణ్వాయుధాలు ఉన్నా మా తెరువు రాకుంటే చాలు అనే మాట వీళ్ళు ముక్త కంటకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ వినటట్లేదు. రాజు కంటే బలవంతుడు మొండివాడని ఒక సామెత. ఇప్పుడు ఎవరు మొండివాళ్ళు అంటే ఇద్దరు మొండివాళ్ళే. ఇప్పుడు రాజు ఎవడు మొండివాడేవాడు లేదు, ఇద్దరు మొండివాళ్ళే ఉన్నారు. కనుక ఇద్దరు మర్యాదస్తులు ఎదురైతే 3 బాటలు అవుతాయట. ఇద్దరు దుర్మార్గులు అయితే భుజాలు తరుపుకుంటారు, కత్తులతో పొడుచుకుంటారు. ఇప్పుడు ట్రంప్ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు కదా సార్, తన పైన కనుక దాడి జరిగితే అసలు భూమి మీద ఇరాన్ అనేటువంటి దేశమే లేకుండా తుడిచిపెట్టేస్తాననేసి ఆయన వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. అంటే ఈ వార్నింగ్ మనం అంటే ఒక సైకలాజికల్ వార్ఫేర్గా చూడాలంటారా, లేదంటే నిజంగానే అమెరికా ఇరాన్లో రెజీమ్ చేంజ్కి ట్రై చేస్తోందని అనుకోవాలంటారు? రోజా గారు, అమెరికా అధ్యక్షుడి మాటల కంటే నాకు ఇరాన్ చేసే చర్యలు నాకు బాగా భయం అవుతుంది. ఎందుకంటే మన ప్రపంచానికంతా ముప్పే కదా. అమెరికా అధ్యక్షుడి చర్యల కంటే మాటలు ఎక్కువ ఉంటాయి, ఆయన చేతుల కంటే మాటలు ఎక్కువ ఉంటాయి. అనడం చేస్తాం. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతున్న క్రమంలోనే మాట్లాడుతూ ఏదైతే చేస్తానన్నాడు కదా, అప్పుడు ఇరాన్ ఒక భీకరమైన ప్రకటన కూడా చేసింది. మీ భూమార్గం ఇప్పటిదాకా అంతరిక్షంలో పైనుంచి మేము ఇప్పటిదాకా ఆకాశ యుద్ధం చేసినాం, భూతల యుద్ధం చేస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్పకుండా, భూతల యుద్ధం చేస్తే మిమ్మల్ని ఇదే అరేబియన్ సీలో మేము పడేసి హర్మోజ్ జలసంధిగా అవతల పడేసి మిమ్మల్ని మొత్తం అంతా నిలబట్టం చేస్తాం, అసలు మన ఏది షార్క్ చేపలకు ఆహారంగా వేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది కదా. అంటే భూతల యుద్ధం చేయలేదు. దానికి 3 కారణాలు. తన స్థాన బలమే కానీ తన బలం కాదయ్యా విశ్వదాభిరామ నిర్ణయం అన్నారు. ఇరాన్ లో భూతల యుద్ధం చేయాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే ఇరాన్ భౌగోళిక పరిస్థితులు గుట్టలు కొండలు రకరకాలు ఉన్నాయి, అందులో సొరంగాలు ఉన్నాయి. వాళ్ళకు తెలిసిన ఆసుపాసులు అమెరికా బయట నుంచి వచ్చిన సైనికులు తెలియదు కదా. ఇప్పటికి 10,000 మంది సైనికులు ఇరాన్ మీద దాడి చేయడానికి అమెరికా సైనికులు రెడీగా కూర్చున్నారు. కానీ వాళ్ళకి ఆహారం అంతలేదు, వాళ్ళకి సరైన విధానం బట్టలు అంతలేవు. చాలా పునాదులు పోయి ఒకటే బ్రెడ్ ను ఇద్దరు పంచుకోవడం, ఒక బ్రెడ్ ప్యాకెట్ ను 4 ఎగ్స్ ఉంటే ఇద్దరు పంచుకోవడం చూస్తున్నాం, ఇద్దరు ఆహారం 3 పంచుకోవడం చూస్తున్నాం మనం. అంటే వేరే దగ్గరకు పోయి తన స్థానం కాని దగ్గరకు పోయి యుద్ధం చేసే ప్రయత్నం చేస్తే భౌతిక యుద్ధంలో ముఖ్యంగా ఈ భూమి మీద యుద్ధంలో ఖచ్చితంగా ఇరాన్ గెలుస్తుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ ఆసుపాసులు తెలుసు, వాళ్ళకి మైన్స్ ఎక్కడ తెలుసు, వాళ్ళకి ల్యాండ్ మైన్స్ ఎక్కడ పెట్టినో తెలుసు, ఆఖరికి సీలో కూడా భూగర్భంలో కూడా ఎట్లా పెట్టిండో సముద్రంలో కూడా అట్లా పెట్టారు కదా. అందుకని అన్నారు, ఓడల్ని కనుక మీరు మాకు తెలవకుండా తీసుకెళ్తే మీ అది మన సెన్సిటైజ్ పెట్టడం ఎప్పటికైనా పేలిపోతాయని అన్నారు. రెండోది భూతం యుద్ధం కూడా వస్తే అక్కడ వాళ్ళకి అవసరమైన మొత్తం అంతా తీర్చుకొని కూర్చున్నారు. ఇంకోటి ఏంటంటే పైనుంచి ఆదేశాలు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సుప్రీం కమాండర్ ఒకసారి ఆదేశాలు ఇచ్చిందంటే మళ్ళీ తిరుగు ఆదేశాలు వచ్చేదాకా ఇప్పుడు ఇరాన్ లో కింది స్థాయి సైన్యం అట్లా పనిచేస్తుంది. సైన్యం కాదు, ప్రజలు కూడా పనిచేస్తున్నారు. ఒక మైన్ దగ్గర ఒక ల్యాండ్ మైన్ పెడితే దాని మీద కావలు వస్తున్నారంట, అంత పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇరాన్ యుద్ధ నైపుణ్యం అమెరికా ముందు వెలవేలబోతుంది. అమెరికాకు యుద్ధ నైపుణ్యం ముందు అసలు ఇదే దిగదులు అంటున్నాను. ఇరాన్ యుద్ధ నైపుణ్యమే చాలా గెలుస్తుంది అంటున్నాను. అమెరికా యుద్ధ నైపుణ్యం ముందు ఇరానే గెలుస్తుంది ఎప్పటికి కూడా. ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది. తన పౌరులకు కూడా ఈ అంటే పబ్లిక్ గన్ కియోస్కుల ద్వారా వాళ్ళకి నేర్పించడము, ఇదంతా
ఇదంతా చూస్తూ ఉంటే సైనిక దాడుల కంటే కూడా పౌరుల ద్వారానే యుద్ధం చేయాలి అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చిందా? అమెరికాకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోంది సార్ ఇలా పౌరులకి గన్ కల్చర్ అంటే గన్ ఇదంతా నేర్పించడం అనేది? మంచి ప్రశ్న. అంటే ఆత్మస్థైర్యం కంటే ధైర్యం కంటే ఇంకోటి మించిన ఆయుధం ఇంకోటి లేదంటున్నాడు. నేను చచ్చిపోయినా సరే ఆయుధాన్ని ఉపయోగించి వాడిని చంపుతా అనుకున్నప్పుడు ఇక దానికంటే తిరుగులేని ఏముంటుంది? అసలు ఆయుధం ఎవరు? మనిషే కదా. అందుకని మానవ ఆయుధాలనే వాళ్ళు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తన చావు అయినా సరే ఎదుటి వాడిని చంపేద్దాం. దాన్ని జిహాదీ అనొచ్చు, లేకుంటే ఆత్మాహుతి దళం అనొచ్చు. దేశం కోసం చచ్చిపోదామా ఉందామా అంటే దేశం కోసం చచ్చిపోదామా అనే నినాదాన్ని ప్రజల చేత అనిపిస్తున్నారు. అదే ప్రభుత్వం చెప్తే బలవంతంగా ఎవరు వినరు. కానీ ప్రజలు దేశం కోసం చస్తారా ఉంటారా అంటే చస్తాం అనే వాగ్దానాన్ని టీవీల ద్వారా తీసుకుంటున్నారు. చూస్తున్నాం కదా మీరు. ఏదైతే భౌతిక శిక్షణ ఇచ్చే బదులు ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నారు కదా. ఒక రకంగా చెప్పాలంటే ఆ నినాదాలు కూడా చేస్తున్నారు. నేను చూశాను కొన్ని టీవీ ఛానల్లో వాళ్ళు ఆ నినాదాలు చేస్తున్నారు ప్రజలచే. అంటే ప్రజలంటే చాలా ప్రజల్లో ఒక ముస్లిం మౌఢ్యం, ఫండమెంటలిస్ట్ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ దాంతోనే సమస్య వస్తుంది. ఫండమెంటలిస్ట్ లకు ఎప్పుడు కూడా ప్రాణం కంటే మతం గొప్పది, ప్రాణం కంటే ఇంకేదో గొప్పది అనే జన్నత్ ఎక్కడ ఉందంటే మన చావులోనే ఉంది అనే, ఆ స్వర్గం ఎక్కడో లేదు మన చావులోనే ఉంది అనే భావన వాళ్ళకి కల్పించినప్పుడు వాళ్ళకి నుంచి ఆయుధాలు ఏం లేవంటున్నాడు. వాళ్ళకి ఏం ఆయుధాలు లేకుండా సరే మనిషి ఎదుర్కొంటాడు, చస్తాడు, చంపుతాడు, రెండు చేస్తాడు. అందుకని ఇది దీన్ని బాగా వాడుకుంటుంది. అంటే ప్రజల భావోద్వేగాలను ఉద్రేకాలుగా మార్చడం, ఉద్రేకం ద్వారా ఆత్మహత్య దళంగా మార్చుకోవడం, దాంతో ఓ రకంగా చెప్పిన సక్సెస్ అవుతుంది. అంటే భావోద్రేకంగా మార్చుకునే వ్యూహంలో ఇరాన్ సక్సెస్ అవుతుంది. కానీ తన నాశనాన్ని కోరుకుంటుంది ఇరాన్ అంటున్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పటిదాకా అమెరికా తప్పు చేసింది ఒక సైడ్. ఇప్పుడు ఇరాన్ కనుక మీరు చెప్పిన ఈ 3 చర్యలు చేస్తే, ఒకటేమో పార్లమెంట్ లో బిల్లు చేస్తే అంతర్జాతీయ సమాజంలో పూర్తిగా అన్ని దేశాలు గట్టిగా మాట్లాడితే రష్యా, చైనా లాంటి దేశం కూడా మనం ఎట్లా ఖండిస్తాం? అటువంటిది రష్యా, చైనా లాంటి దేశం కూడా వాళ్ళకి మాటలు కరువు అవుతాయి. ఎట్లా సమర్థించుకోవాలి వాళ్ళు? ఇరాన్ ను రష్యా, చైనా కూడా అంతర్జాతీయ యుద్ధ నీతిని మరిచి వాళ్ళు ఎట్లా సహాయం చేస్తారు? ఒక ఇద్దరు దేశాధ్యక్షులను చంపుతా అంటే ఒప్పుకుంటే మరి వాళ్ళు చేసింది కూడా కరెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి 25 ఫిబ్రవరి దాడి చేసిన దాడులలో మన ఇరాన్ అధ్యక్షుడు అట్లాగే ఇరాన్ సుప్రీం లీడర్ తో అలీ ఖొమైనీతో సహా అందరిని చంపడం కరెక్ట్ అవుతుంది కదా. అంటే కన్నుకు కన్ను పన్నుకు పన్నే జవాబు అయితే లోకమంతా గుడిదైపోతుంది కదా. అంటే వీళ్ళిద్దరి చర్య వల్ల ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఒకటి కాదు కదా, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చింది అతి త్వరలో. మనకి ఇప్పుడైతే సముద్ర సంక్షోభం, తర్వాత ఆర్థిక సంక్షోభం వస్తుంది, ప్రపంచం అంతా కునారిల్లిపోతుంది కదా. మన దగ్గర ఇంకా ఆ లెక్కన చూస్తే మనకి ఎంత నష్టమైనా కూడా 3 రూపాయలు పెట్రోల్ వేస్తే గంగులు పెడుతున్నాం. కానీ మనం ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నాం. కానీ ఇది మెల్లమెల్లగా ప్రమాద కంటికలు ఎప్పుడుకో మోగినాయి. ఇది సరైనది కాదంటున్నా. అంటే ఇరాన్ చర్యలు చూస్తుంటే కూడా కంప్లీట్ గా టోటల్ వార్ మూడ్లోకి వెళ్ళినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు గన్నులు పట్టించడం సాధారణ పౌరులతో, అలాగే క్షిపణులకి, డ్రోన్లకి పింక్ కలర్ వేసి నారీ శక్తి మా దగ్గర కూడా ఉంది అనేటువంటి మెసేజ్ ఇవ్వడం కావచ్చు, లైవ్ లో యాంకర్లు కూడా గన్నులు పట్టుకొని చూపించడము, ఇదంతా కూడా టోటల్ గా ఇరాన్ ఒక వార్ మోడ్లోకి వచ్చేసిందని అనిపిస్తోంది. ఖచ్చితంగా జాతీయవాదంలో మహిళలను కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మహిళా హక్కుల విషయంలో ఇరాన్ అంత ఫండమెంటలిజం ఇంకెక్కడ లేదు. దుర్మార్గం అంట. మహిళా హక్కులు గౌరవించారా? హిజాబ్ విషయంలో ఎట్లా దుర్మార్గం ప్రవర్తిస్తారు? ఇదే మహిళల పట్ల వాళ్ళకి పెంకు సైన్యం అంటున్నారు, గన్లు అంటున్నారు. కానీ ఇదే మహిళల పట్ల అదే ఇరాన్ లో ఎట్లాంటి జరిగింది తెలుసు కదా. అందుకని చాలా మంది మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ మాట్లాడితే చస్తామని భయంతో మాట్లాడలేదు. అందుకని అలీ ఖమేనీ చనిపోయే వరకు ఉన్న వ్యతిరేకత తగ్గలే, అది అట్లాగే ఉంది. కానీ చాపకి నీరులాగా ఉన్నది, పైన భయానికి మాత్రం బయటకు రావడం లేదు. అందుకని అమెరికా అధ్యక్షుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. యుద్ధం మధ్య 3వ రోజే మీరందరూ అలీ ఖమేనీ చనిపోయాడు, సుప్రీం లీడర్ చనిపోయాడు కనుక మీరందరూ తిరగబడేది ఈ ప్రభుత్వాన్ని మార్చుకోండి అన్నాడు. మార్చుకోమని ఆయన పిలిపించండి. నా దగ్గర ఉన్న యువరాజుని తీసుకొస్తాను చెప్పలే, కానీ మార్చుకోండి అన్నారు. మీరు తిరగబడండి, మార్చుకోండి అన్నారు. అప్పుడు ఇరాన్ ఏమన్నది? అసలు మీ దగ్గర ప్రజలు తిరగబడుతున్నారు, మీ దగ్గర ఉద్యమాలు జరుగుతున్నాయి, 5 లక్షల మంది 2500 చోట్ల దాడులు చేసిండ్రు, ఉద్యమాలు చేస్తున్నారు, మీ దేశాన్ని మీరు రక్షించుకోండి నిర్దేవం చేసింది. కానీ ఇప్పుడు మొన్నటిదాకా అమెరికా వన్ సైడ్ తప్పు చేసిందని అమెరికా మీదే పేరుంది అంతర్జాతీయ సమాజంలో. ఇప్పుడు కూడా వద్ద అవునన్నా కాదన్నా అమెరికాను సమర్థించే 4-5 దేశాలు తప్ప మిగతా అని కూడా దానికి వ్యతిరేకం. యూరోపియన్ దేశాలు వ్యతిరేకనే ఉన్నాయి, మన దేశం వ్యతిరేకంగా ఉంది, అగ్రరాజ్యాలు రష్యాను, చైనా వ్యతిరేకంగా ఉంది. ఎవరు ఆయనను సమర్థించిన? ఆఖరికి రిపబ్లికన్ పార్టీ, ఆయన పార్టీ వాళ్ళు కూడా యుద్ధం మొదలుపెట్టేది లేకుంటే భయపెట్టాల్సి ఉండే, తుంపిళ్ల బలంతో ఇరాన్ లొంగ తీసుకోవాల్సి ఉండే. కానీ ఇరాన్ మీద యుద్ధం చేయడం సరైనది కానీ తన సొంత పార్టీ వాళ్ళు అంటున్నారు. డెమోక్రాట్లు అయితే ఇట్లా వ్యతిరేకమే, వాళ్ళు కమ్యూనిస్టులు అంటాడు ఆయన. తర్వాత ప్రజలు కూడా తిరగబడి ఉద్యమాలు చేశారు కదా. ఈ యుద్ధానికి
మా 6 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు పెట్టాలి మేము మా అమెరికా అమెరికా. ప్రజల సొమ్మును మా ట్యాక్స్ పేయర్స్ మనీ అని వాళ్ళు కూడా తిరగబడ్డారు కదా. అందుకనే ఇప్పటిదాకా అమెరికాకు చుక్కెదురైంది. ఇప్పుడు ఈ 3 చేస్తే ఒకటి మూడోది ఆత్మరక్షణ చేసుకోవడం ఎవరు తప్పనడు. కానీ వేరే ఇద్దరు అధ్యక్షుని చంపేస్తామని ప్రకటన చేసి ఆ ప్రకటనకు అనుగుణంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే మాత్రం ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజంలో ఇరాన్ సమర్థించే వాళ్ళు కూడా నాలుక సందులో ముళ్ళినట్టు నాలుక మడత పెట్టాల్సిన అవసరం ఉంటది. దాన్ని సమర్థించుకోవడానికి కూడా వాళ్ళకి మాటలు దొరకవని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అమెరికా ఇరాన్ పై కనుక కంప్లీట్ నావల్ బ్లాకేడ్ విధిస్తే తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర రికార్డు స్థాయికి చేరడం మాత్రం గ్యారంటీ అనిపిస్తోంది సార్. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫ్లేషన్ కూడా దారుణంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. నా భయం ఏంటంటే రోజా గారు 1992 మధ్య జరిగిన గల్ఫ్ యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత చేసింది అంటే కనీసం 6-7 ఏళ్ళు పట్టింది తట్టుకోవడానికి. ఖచ్చితంగా ఇవాళ కూడా అదే జరగబోతుంది అంటున్నాను. ఇప్పటికైనా హార్మోన్ జలసంధి తెరుచుకుంటుందేమో, కొంతవరకు మనం బతికి బట్టగడతామని అన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ పీఠముడి మరింత బిగుస్తుంది. ఎక్కడైతే చర్చలు మొదలు పెట్టానో అక్కడ చర్చలు మొదలు పెట్టండి. మధ్యవర్తిత్వమే తప్పు పాకిస్తాన్. రెండవది అందులో అంశాలు కూడా ఏవైతే అనుకూల అంశాలు ఉంటాయి, ఇద్దరికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఇద్దరు ఆమోదయోగ్యమైన అంశాలతో మొదలు పెడితే బాగుండేది. కానీ ఎక్కడ ఆమోదయోగ్యం కాదు అక్కడి నుంచి మొదలు పెట్టారు. అంటే మనకు పైన ఉన్న అంశాల నుంచి మొదలు పెట్టారు. అది నష్టమైంది అంటున్నాను. ఇప్పుడు ఆఖరికి వచ్చే వరకు ఇద్దరి మధ్య ఒకటే ఒక ఒప్పందంలో తేడాలు వస్తున్నాయి. ఈ 14 అంశాలు చూశాను నేను. ఆ 14 అంశాలు కాకుండా ఒకటే ఒక అంశం ఏంటంటే యురేనియం నిల్వలు మాకు అప్పచెప్తారా లేకుంటే మధ్యవర్తి దేశానికి అప్పచెప్తారా. ఆఖరి రష్యాకి అప్పచెప్పినా సరే అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. శత్రుదేశం అయినా సరే రష్యా అయితే ఉపయోగించిన నమ్మకం అన్నట్టు ఏది రష్యాకి ఉపయోగించినా సరే. ఎందుకంటున్నానంటే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది కానీ రష్యా ఇప్పటి వరకు అణుబాంబు వేరే కదా ఉక్రెయిన్ మీద, ఆ విలువలు పాటిస్తుంది అనే దాన్ని చైనాకి అనలేమని రష్యాకి అప్పగించినా సరే అంటున్నాడు. రెండోది ఏంటంటే ఈ ఒక్క ఒప్పందం తప్ప అదొక్కటి తప్ప మిగతా ఏమడిగినా సరే మేము చేస్తామని 14 అంశాలు 10 అంశాలు ఉండే మధ్య గతంలో ఇరాన్ మిగతా 4 అంశాలు అమెరికా ప్రతిపాదించిన 4 అంశాలను కూడా వీళ్ళు కలిపి ఇవాళ 14 అంశాలు పంపించారు పాకిస్తాన్ ద్వారా. అవి అదొక్కటి సంగతి ఏందని ఆయన అడుగుతున్నాడు. ఏదైనా సరే ఈ పీఠముడి ప్రధాని విడిచేటట్లేదు, యుద్ధం కొనసాగేటట్టే ఉన్నది. మరి త్వరలో ఆకస్మిక యుద్ధం చేస్తారని నేను అనుకుంటలేను. అప్పటిలాగా దానికి అమెరికా బలగాలు సరిపో, అమెరికా శక్తి కూడా కునారిల్లింది, అయిపోయింది. వాళ్ళది కూడా ఒక రకంగా చెప్పాలంటే వెనకబడి ఉన్నారు. కనుక మొన్నట్లాగా ఆకస్మిక యుద్ధం చేయరు కానీ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో మాత్రం యుద్ధం మళ్ళీ కాల్పుల విరమణ ముగిసి మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటాను. అప్పుడు మాత్రం అమెరికా మిత్ర దేశాలైన మిగతా గల్ఫ్ దేశాలు అన్ని బాగా నష్టపోతాయి. ఎందుకంటే దెబ్బతిన్న బొబ్బిల్లాగానే ఇవాళ ఇరాన్ ఉంది. ఇరాన్ మీద అమెరికా దాడులు ప్రారంభమైన క్షణంలో వీళ్ళందరూ ఏం చేస్తారు, వాడిని కొట్టలేరు, అమెరికాని కొట్టలేరు. పక్క దేశాలు గల్ఫ్ దేశాల మీద మాత్రం ఖచ్చితంగా ఇరాన్ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.